బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడు. రన్నరప్ అమర్దీప్ కారు ధ్వంసం కేసులో నిందితుడిగా ఉన్నాడు ప్రశాంత్. అరెస్టు చేస్తారనే భయంతో పరారీ అయినట్టు తెలుస్తుంది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు ప్రశాంత్ అనుచరులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కొమరవెల్లి సమీపంలోని ఓ ఊర్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. స్పెషల్ టీంతో వెళ్లి అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. A1గా ప్రశాంత్ను, A2గా ప్రశాంత్ సోదరుడు మనోహర్ను, A3గా ప్రశాంత్ ఫ్రెండ్ వినయ్ను చేర్చారు పోలీసులు. A4గా ఉన్న డ్రైవర్ సాయి రాజును ఇప్పటికే అరెస్ట్ చేశారు పోలీసులు. మా ప్రశాంత్ ఎక్కడికి పారిపోలేదంటూ మరోవైపు ఆయన తరపు లాయర్ రాజేష్ కుమార్ అంటున్నారు. ఫైల్ అయిన కేసులను ఆన్లైన్లో ఎందుకు నమోదు చేయాలంటూ లాయర్ రాజేష్ కుమార్ వాదిస్తున్నారు. మొత్తం మీద బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్పై కేసు నమోదైంది. రన్నరప్ అమర్దీప్ కారు ధ్వంసం కేసులో ప్రశాంత్ A1గా చేర్చారు. మరోవైపు ప్రశాంత్పై ఫైల్ అయిన కేసులను ఆన్లైన్లో ఎందుకు నమోదు చేయలేదంటూ ఆయన తరపు లాయర్ రాజేష్ కుమార్ అంటున్నారు. ప్రశాంత్ ఎక్కడికి పారిపోలేదని లాయర్ రాజేష్ చెప్తున్నారు. లాయర్ రాజేష్ ఏం మాట్లాడారు ఒక్కసారి విందాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో ప్రెస్ క్లబ్ నుంచి తెలియజేయడం ఏమనగా, మనం ఇంతకుముందు జస్ట్ ఒక 2 days బ్యాక్ 17/12/2023 బిగ్ బాస్ విన్నర్గా ఒక రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అనే ఒక పార్టిసిపెంట్ విన్ అవ్వడం జరిగింది. మన పక్కన వాళ్ళ తండ్రి తల్లి ఇద్దరు ఉన్నారు. ఏం పేరు? గొడుగు సత్యనారాయణ, కేర్ ఆఫ్ గజ్వేల్. మీ పేరు? విజయమ్మ. వీళ్ళిద్దరూ పల్లవి ప్రశాంత్ యొక్క తండ్రి తల్లి. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ విన్ అయ్యి 4 కోట్లు తెలంగాణ ప్రజలకి, 10 కోట్ల తెలుగు ప్రజలకి ఆనందం వ్యక్తం చేస్తున్నా కన్న తల్లిదండ్రులకు మాత్రము ఏమాత్రం సుఖం లేకుండా పోయింది. యాక్చువల్గా ఒక చిన్న పొరపాటు ఇంకేదైనా పోలీస్ వాళ్ళు హైదరాబాద్ సిటీ పోలీస్ వాళ్ళు పల్లవి ప్రశాంత్ని అంటే ఒకవేళ టైటిల్ విన్ అయ్యాక ర్యాలీ పర్మిషన్ లేదు అని బయట అనౌన్స్ చేశారు, కరెక్టే. కానీ ఈ విషయం పల్లవి ప్రశాంత్ దగ్గరికి పోయిందా లేదా? ఎందుకంటే పల్లవి ప్రశాంత్ అనే ఒక వ్యక్తి దాదాపు 100 రోజుల నుంచి వితౌట్ మొబైల్స్, వితౌట్ కమ్యూనికేషన్, వితౌట్ ఎనీ కమ్యూనికేషన్ బిగ్ బాస్ హౌస్ లోపల ఉన్నాడు. అతనికి ర్యాలీ జరుగుతుందా, ఆయన అభిమానులు బయట ఎంతమంది వచ్చిండ్రు, ఎంతమంది ఓటేసిండ్రు కూడా ఆయనకు తెలియదు. యాక్చువల్గా మా రిక్వెస్ట్ పోలీస్ అథారిటీస్కి ఏంటంటే, హైదరాబాద్ సిటీ పోలీస్ వాళ్ళకి, మీరు దయచేసి అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ గైడ్ లైన్స్ని పాటించి అతనికి ఏ విధంగా కూడా థ్రెట్ లేకుండా చూడగలని మా విజ్ఞప్తి. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. రన్నరప్ అమర్దీప్ కారు ధ్వంసం కేసులో ఆయన నిందితుడిగా ఉన్నాడు. అరెస్ట్ చేస్తారనే భయంతో పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ప్రశాంత్ అనుచరులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొమరవెల్లి సమీపంలోని ఓ ఊర్లో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. రైట్, ఇక మా ప్రతినిధి మహేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. మహేష్, బిగ్ బాస్ విన్నర్ రైతు బిడ్డగా చెప్తున్నటువంటి ప్రశాంత్ రన్నరప్ అమర్దీప్ కారు ధ్వంసం కేసులో A1 నిందితుడిగా చేర్చారు హైదరాబాద్ పోలీసులు. అయితే ప్రశాంత్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతుంది, ఆయన స్వంత గ్రామంలో ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొలుగూరు గ్రామానికి చెందిన బిగ్ బాస్ 7th విన్నర్ పల్లవి ప్రశాంత్ ఇప్పటికే ఒక గ్రామానికి చాలా మంది అభిమానులు కావచ్చు, తన మిత్రులు కావచ్చు, చాలా మంది రావడం జరిగింది. అందులో భాగంగానే హైదరాబాద్ లో జరిగిన సంఘటనలు చూసుకున్నట్లయితే ప్రశాంత్ పై ఎవరో చేసిన దానికి మా పైన బురద జల్లడమే, కేసులు నమోదు చేసి అవి ఆన్లైన్ లో పెట్టకపోవడం బాధాకరం అని చెప్పి నిన్న గజ్వేల్ ప్రెస్ క్లబ్ లో వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. తల్లిదండ్రులతోని సత్తయ్య అండ్ విజయతో కలిసి రాజేష్ కుమార్ అడ్వకేట్ కలిసి మాకు ఆన్లైన్ సౌకర్యాన్ని కల్పించాలి, ఎందుకంటే కేసు అయినట్టు వీరు నోటి మాటలతో చెప్పకుండా మాకు ఆన్లైన్ ద్వారా మీరు నమోదు చేసినట్టయితే మాకు బాగుంటుంది తప్ప మాకు బిగ్ బాస్ 7 వచ్చిన విన్నర్ గా వచ్చినటువంటి మాకు ఎటువంటి సంతోషం లేదని చెప్పి ప్రశాంత్ తల్లిదండ్రులు కావచ్చు, రాజేష్ సంబంధించిన వారు కూడా చాలా వాపోతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే అతను ఇప్పుడైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూసుకున్నట్టయితే 3 బృందాలుగా ఏర్పడి పోలీసులు అక్కడి నుంచి అంటే గజ్వేల్ సమీపంలో ఉన్నట్టు తన ఫోన్ ట్రేస్ చేస్తే గజ్వేల్ ఏరియాలో సిగ్నల్స్ చూపెడుతున్నాయన్న ఉద్దేశం కొద్దీ పోలీసులు 3 బృందాలుగా విడిపోయి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినారని చెప్తున్నారు. కానీ ఇంటి దగ్గర పరిస్థితి చూసుకున్నట్టయితే తల్లిదండ్రులు మాత్రం మా స్నేహితుతోని అతని స్నేహితుతోనే బయటికి వెళ్ళారని చెప్పి తల్లిదండ్రులు చెప్పడం జరుగుతుంది.
రాము. రైట్. అయితే మహేష్, ప్రశాంత్కి సంబంధించినటువంటి ఆచూకీ కోసం మరోవైపు పోలీసులు గాలిస్తున్నారు. మరి ప్రశాంత్కి సంబంధించి ఏమైనా సమాచారం అంత ఉందా? ప్రశాంత్ ఎక్కడ ఉన్నట్టు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ కేసులో ప్రశాంత్ని A1గా చేర్చారు పోలీసులు. అలాగే ప్రశాంత్ సోదరుడు మనోహర్కి సంబంధించి కూడా, ప్రశాంత్ ఫ్రెండ్ వినయ్కి సంబంధించి కూడా పోలీసులు గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళ ఆచూకీ కోసం పోలీసులు ఎలా గాలిస్తున్నారు, అలాగే వాళ్ళకి సంబంధించిన సమాచారం ఏమైనా దొరుకుతుందా? అంటే ఇప్పటికే ఒక 4 పైన A1గా పల్లవి ప్రశాంత్ పై నమోదు చేయగా ఇంకా 3 కూడా ఈ కేసులు నమోదు చేసినట్టు పోలీసుల సమాచారం అయితే మనకు తెలుస్తుంది. మాకు బిగ్ బాస్ వచ్చిన సంతోషం మాకు లేదు. ఎందుకంటే ఎవరో దాడులు చేస్తే మా కొడుకుపై ఇటువంటి నిందలు మోపడం కరెక్ట్ కాదు అని చెప్పి తల్లిదండ్రులు వాపోతున్నారు. అంటే ప్రశాంత్ ఎక్కడున్నారు ఏందని చెప్పి మాకు ఇప్పటి వరకు తెలియదు. ప్రశాంత్ బయటికి వెళ్ళాడు, మిత్రులతో వెళ్ళారు తప్ప మరి పోలీసులు తీసుకువెళ్లారా, ఇటు మిత్రులు తీసుకువెళ్లారా అని చెప్పి ఇక తల్లిదండ్రులు కూడా అంతర్గతంగా వాళ్ళు ఏం చెప్పలేని పరిస్థితిలో ఉందని చెప్పవచ్చు. అదే ఉద్దేశం కొద్దీ నిన్న గజ్వెల్ ప్రెస్ క్లబ్ లో వారు తల్లిదండ్రులు కలిసి మాకు ఎటువంటి ఆధారాలు చూపెట్టకుండా మా కొడుకుపై కేసు నమోదు చేస్తున్నట్టు పోలీసులు చెప్పడం ఇది ఒక విడ్డూరంగా ఉంది. కాబట్టి మేము చాలా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని చెప్పి తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది. ప్రశాంత్ ఎక్కడున్నాడు ఏంది అని చెప్పి మాకు కూడా నిన్నటి నుంచి మాకు ఎటువంటి సమాచారం లేదు, మాకు ఫోన్లు కూడా కడవడం లేదని చెప్పి ఈ యొక్క ప్రశాంత్ తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది. రాము. రైట్. అలాగే మహేష్, ప్రశాంత్ తన లాయర్ ద్వారా పోలీసుల ఎదుట హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ కేసులో దాదాపు 4-5 కూడా నిందితులుగా చేర్చిన పరిస్థితి. సో కేసు ఫైల్ అయినందున ఆన్లైన్లో కూడా చేయలేదంటూ ఆయన లాయర్ చెప్తున్న పరిస్థితి. ఆయన లాయర్ ద్వారా ప్రశాంత్ పోలీసుల ఎదుట హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా? అదే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసుకున్నట్టయితే వాళ్ళు కేసులు నమోదు చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పిన మాటలను కూడా మేము తప్పుపడుతున్నామని చెప్పి లాయర్ నిన్న గజ్వేల్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మాకు ఆన్లైన్ ద్వారానన్నా రిసిప్ట్ పంపిస్తే కేసు అయినట్టు మేము భావిస్తాం తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఈ వచ్చిన బిగ్ బాస్ సంతోషం కూడా మాకు లేదు. మీ ఆధారాలతో మాకు చూపెట్టినట్లయితేనే మేము పరిగణిస్తాం. ఎందుకంటే ఎవరో చేసిన తప్పులను మేము స్వీకరించడం ఏంటి, అక్కడ జరుగుతుంటే ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు కాబట్టి అభిమానులను ఎవరిని కూడా ఆపే పరిస్థితి ఉండదు. కాబట్టి మరి ప్రశాంత్కి సంబంధించిన వారు చేశారా, ఇంకా వేరే వారికి సంబంధించిన వారు చేశారా అని చెప్పి కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలని చెప్పి ఈ యొక్క ప్రశాంత్ వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, ఈ యొక్క అడ్వకేట్ రాజేష్ కుమార్ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాము. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద మరోవైపు ప్రశాంత్ లాయర్ మాత్రం ప్రశాంత్ తల్లిదండ్రులతో కలిసి ప్రెస్ క్లబ్లో మాట్లాడారు. ఫైల్ అయిన కేసులను ఎందుకు ఆన్లైన్లో నమోదు చేయలేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. అలాగే ప్రశాంత్ ఎక్కడికి పారిపోలేదంటూ ఆయన లాయర్ రాజేష్ కుమార్ చెప్తున్నారు. మొత్తం మీద 3 నెలల పాటు బిగ్ బాస్ హౌస్లో ఉన్న ప్రశాంత్కి బయట వ్యవహారాలకు ఎలాంటి సంబంధం లేదు, బయటకు కమ్యూనికేట్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ అక్కడ జరిగిన అల్లర్లు గొడవలకు ప్రశాంత్కు ఆపాదించి ఆయన్ని బాధ్యునిగా చేయడం సబబు కాదంటూ ఆయన లాయర్ వాదిస్తున్నాడు. ఆయన లాయర్ ఏం మాట్లాడారో మరొకసారి చూద్దాం. ఇదంతా వాస్తవం. వాళ్ళమ్మ కన్నీళ్ళు కూడా పెట్టుకుంటుంది. యాక్చువల్గా చూస్తూనే ఉన్నారు. ఇది అంతా దీనికి ఇంకొకటి ఇలాంటి సిచ్యువేషన్కి కూడా ఆన్సర్ కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా హైదరాబాద్ పోలీస్కి ఉంది. అమ్మ నువ్వు ఏడవకు, నేను చూసుకుంటాను, ఓకేనా? నువ్వు ఏడవకు అమ్మ, నువ్వు ఏడవకు, నేను చూసుకుంటాను. నీ పిల్లగానికి నేనేం కాలేను, నేను హైదరాబాద్ నుంచి వచ్చినా నేనేం కాలేను. నువ్వు ఏడిస్తే కరెక్ట్ మెసేజ్ పోదు. నేను హైదరాబాద్ పోలీసులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు నిజంగా జూబ్లీహిల్స్ పోలీస్ SHO గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఎఫ్ఐఆర్ కాపీని ఆన్లైన్ అప్లోడ్ చేయండి. 779 అండ్ 7/80/2023 ఎఫ్ఐఆర్ కాపీని అప్లోడ్ చేయండి. పాపం ఈయన విన్న 48 అవర్స్ కూడా కాలే. వీళ్ళ తల్లిదండ్రికి ఇప్పటికీ క్షోభ అనుభవిస్తూనే ఉన్నారు. మార్నింగ్ నుంచి ఎప్పుడైతే మీడియా కథనాల్లో క్రిమినల్ కేసు రిజిస్టర్ అయింది, ఒక యూట్యూబ్ ఛానల్ ఏమో నాన్ వేరబుల్ అంటాడు, బయటికి రాడంటాడు. ఇవన్నీ కూడా వీళ్ళు పాపం విలేజ్ లో ఉంటారు. ఏ విలేజ్ అమ్మా? కోల్గూరు విలేజ్ లో ఉంటారు. కేసీఆర్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారి యొక్క కమిషన్ మొన్న కొత్తగా వచ్చిన కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ రెడ్డి గారికి ప్లస్ DCP, ACP, SHO గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు దయచేసి ప్రిలిమినరీ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ని దయచేసి ఆన్లైన్ లో పెట్టండి. నేను SHO గారికి అడిగిన, మార్నింగ్ రెడ్డి గారికి అడిగాను. వాళ్ళు ఏమంటుందంటే కోర్టు సర్టిఫికేట్ కాపీస్ వేసుకోమని
SHO ఆఫ్ జూబ్లీహిల్స్ మాకు ఇన్స్ట్రక్షన్ చేసిండు. ఈవెన్ సరే SHO ఏదో ఇబ్బంది మరి ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అని ఏసీపీ కూడా కాల్ చేసినా ఏసీపీ గారు ఈవెన్ SHO చెప్పినా సరే SHO స్టిల్ ఇప్పటికీ కూడా మనకు ఇవ్వట్లేదు. నేనేమంటున్నట్టు ఇప్పుడు మీరు కూడా ఒక మానవతా దృక్పథంతో ఆలోచించాలి. హోమ్ మినిస్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో పల్లవి ప్రశాంత్ లాగా వేలాది మంది ప్రజలు ఉన్నారు. ఒకవేళ మీరు ఇప్పుడు ఒక వ్యక్తిని ఈ విధంగా ఇబ్బంది పెట్టినట్టయితే నిజంగా వేలాది మంది అయిన పల్లవి ప్రశాంతులు నిజంగానే సభ్య సమాజానికి ముందుకు రావడానికి భయపడతారు. ఇది ఒక మంచి పరిణామం కాదు. మీరు పోలీసు వాళ్ళు మీరు నిజంగా పల్లవి ప్రశాంత్ తప్పు చేసినట్టయితే ఎవిడెన్స్ ముందుకు తెచ్చి, ఇప్పుడు మీడియాలో ఇన్నిగాన కథనాలు వస్తున్నాయి. కమిషనర్ ఆఫ్ పోలీసు DGP గారు కూడా దీని మీద ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవ్వాలి. ఈ తల్లిదండ్రుల యొక్క క్షోభకు కూడా మీరు ఆన్సరబుల్ చెప్పాలి. యాక్చువల్గా ఏం సెక్షన్లు పెట్టిండ్రు, బెయిలబులా నాన్ బెయిలబులా, అసలు సెక్షన్స్ లేవా, అసలు అయినాక యాక్చువల్గా సెక్షన్స్ వర్తిగా అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన మీద ఏం సెక్షన్స్ పెట్టవద్దు. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఆయనకి ఇంటిమేట్ చేసినట్టు ప్రూఫ్ ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంటే మాత్రమే, ఒకవేళ ఆయన వైలేట్ చేస్తే మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. అది కూడా పెద్ద పెద్ద సెక్షన్స్ అబోవ్ 7 years పనిష్మెంట్, వీళ్ళందరూ అబోవ్ 7 years నాన్ అవైలబుల్ ఉంటేనే తీసుకుపోతారు యాక్చువల్గా రిమాండ్. సో ఇప్పుడు ఈయన పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అప్స్కాండింగ్ లో ఉండాల్సిన పరిస్థితి ఎందుకు కల్పించిండ్రు? ఒక సామాన్య రైతు బిడ్డ ఇప్పుడు ఇలాంటి కక్ష సాధింపు చర్యలు ఎవరో ఒకరు పడడం చేస్తారు. దానికి అన్బయాస్డ్ గా ఉన్న పోలీస్ అథారిటీస్ కూడా కొలాబరేట్ చేయాల్సిన అవసరం ఎంతగా ఉంది. సభ్య సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలంటే పోలీస్ వాళ్ళు FIR నెంబర్తో పాటు దాన్ని ప్రభుత్వ వెబ్సైట్ TS పోలీస్ వెబ్సైట్ లో పెడితే మేము వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కానీ నిజంగా ఏమైనా మీరు పెట్టిన సెక్షన్స్ ఏమైనా యాంటిసిపేటెడ్ బెయిల్ కావాలి అంటే మేము హైకోర్టులోకి వెళ్ళి యాంటిసిపేటెడ్ బెయిల్ తెచ్చుకుంటాం. ఆ సభ్యత్వం ఆ సులభత్వం కూడా మాకు ఉండాలి. ఒకవేళ చిన్న సెక్షన్స్ ఉంటే హైకోర్టుకి వెళ్ళి క్వాష్ చేసుకుంటాం. అలా కోఆపరేట్ చేయకుండా జూబ్లీహిల్స్ SHO గారు ఇప్పటికీ కూడా మాకేం పర్సనల్ వాట్సాప్లోకి ఏం పంపించమనట్లేదు. ప్రభుత్వ వెబ్సైట్ అయిన TS పోలీస్ వెబ్సైట్లో FIR పెడితే మేము దాన్ని అప్లోడ్ చేసి మేము దాన్ని ఎగ్జామిన్ చేసి బలహీనలను పరిశీలించుకొని హైకోర్టుకు మేము క్వాష్ పిటిషన్ ఇచ్చి ఈ కేసులో పాటించాలని మేము హైకోర్టు విజ్ఞప్తి చేస్తాం 100%. ఆఫ్టర్ కన్సిడరేషన్ ఆఫ్ ద మెరిట్స్ ఆఫ్ ద కేస్ డెఫినెట్లీ హైకోర్టు ఏది న్యాయం అయితే అది చేస్తుంది. పోలీసు వాళ్ళు దీనికి 100% కోఆపరేట్ చేయాలి. ఈ పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ ఇప్పటికీ స్విచ్ ఆఫ్ వస్తుంది. సో వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడలేని పరిస్థితి. పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ రెడ్డి గారు దీనికి 100% కోఆపరేట్ చేయాలి. ఈ FIR మీ చట్టం తన పని తాను చేసుకోపోని మేమేం అడ్డు రావట్లేదు, మేము డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకు మేము అడ్డుపడట్లేదు. మీరు ట్రాన్స్పరెంట్గా ఉండండి.